హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కారు వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఇది మన సబ్స్క్రైబర్ మిత్రులది. ఈ వెహికల్ వచ్చేసరికి హోండా సిటీ 1.5 విఎక్స్ ఐడిటెక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సంబంధించిన డీజిల్ కార్ అండి. ఇది వైట్ కలర్ కార్ అండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ వెహికల్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 7/2014లో ఈ వెహికల్ అయితే ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. అదేవిధంగా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకి 16/8/2014లో ఈ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ కాబడింది. రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ వచ్చేసరికి మనకి 15/8/2029 వరకు మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ వెహికల్కి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. అంటే ఈ సంవత్సరం మీకు జూలై వరకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అనేది ఈ వెహికల్కి అయితే అవైలబిలిటీ ఉంది. వెహికల్ ఓనర్ వచ్చేసరికి సెకండ్ ఓనర్ అండి. ఈ కారు మనకి 1,17,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఈ కారు అయితే షోరూమ్ ట్రాక్ అండి. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్లో తిరిగిన వెహికల్ ఇది. వెహికల్ సంబంధించి ఫస్ట్ ఓనర్ వచ్చేసరికి డాక్టర్ గారు యూజ్ చేశారు. రీసెంట్గా అయితే మాత్రం సెకండ్ ఓనర్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఈయన వేరే వెహికల్ తీసుకోవడానికి ఈ కార్ అయితే సేల్ చేయడానికి పెట్టారనమాట అండి. సో వెహికల్ అయితే చూడొచ్చండి, ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. ఒరిజినల్ కండిషన్ ఉంది. వెహికల్ వచ్చేసరికి మనకి సన్ రూఫ్ తో వస్తుందండి. టాప్ అండ్ వేరియంట్ అనమాట. డీజిల్ కారు. మైలేజ్ కూడా మీకు 20 కిలోమీటర్ల పైన మీకు మైలేజ్ అనేది దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కారు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో మెన్షన్ చేస్తానండి. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ కారు సంబంధించి ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కండిషన్ చూసినట్లయితే మనకి 40% ఉందండి. టైర్ అయితే మనం ఫ్యూచర్లో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సస్పెన్షన్ పరంగా మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. ఒరిజినల్ కండిషన్లో ఉంది. చూడొచ్చు రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా మీకు చాలా బాగుందండి. అలాగే రియర్ సెక్షన్లో టైర్ కూడా చూడొచ్చు. మీకు ఇది కూడా మీకు 40% ఉందండి. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. అలాగే రియర్ సెక్షన్లో ప్రొఫైల్ కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. జెన్యున్గా మీకు కస్టమర్ అయితే జాగ్రత్తగా వాడిన వెహికల్ ఇది. లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు. రియర్ సెక్షన్లో ఇదైతే 50% ఉందండి. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా నీట్గా ఉందండి. మీరు గమనించినట్లయితే ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవండి. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చు. ఇది కూడా మీకు 40 to 50% టైర్ కండిషన్ అయితే ఉందండి. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. ఒరిజినల్ ఉన్నాయి. అలాగే మీకు వెహికల్ సంబంధించి ఒకసారి అవుట్లుక్ చూడొచ్చు. ఓవరాల్గా మీకు కస్టమర్ అయితే వేరే వెహికల్ తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ అయితే సేల్కి పెట్టారండి. ఫ్రంట్ సెక్షన్లో గ్లాస్ అయితే చేంజ్ అయిందండి. ఎందుకంటే మీకు బ్లాక్ స్పాట్ కింద రావడం వల్ల గ్లాస్ అయితే చేంజ్ చేసుకున్నారు కస్టమర్. మిగతా విషయాల్లో మాత్రం ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా మారలేదండి. రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఒరిజినల్ ఉంది. ఏ పార్ట్ మారలేదు. ఇక్కడ రస్ట్ లేదండి. అలాగే మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు, డ్యామేజ్ లేదండి. అలాగే మీకు జంక్షన్ కూడా చూడొచ్చు. ఒరిజినల్ ఉంది. అలాగే మీకు బ్రాకెట్స్ కూడా, డోర్ బ్రాకెట్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అవ్వలేదు. మీకు ఖచ్చితంగా మేమైతే చెప్పగలం. మన ఛానల్లో మీకు నాన్ యాక్సిడెంటల్ కార్స్ మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి. అలాగే రియర్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చు. ఇది కూడా మీకు ఎక్కడ కూడా రస్ట్ లేదు. అలాగే మీకు స్క్రాచ్ లేదు, డ్యామేజ్ లేదు. డోర్ జంక్షన్ చూడొచ్చు. అలాగే మీకు పిల్లర్ కండిషన్ కూడా నేను రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి క్లియర్గాని. మొత్తం అంతా చెక్ చేసిన తర్వాతే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. మేము మా టీం అంటే 3 మెంబర్స్ ఉంటాం ఓవర్లు. కానీ మేమంతా వెళ్ళిన తర్వాత వెహికల్ చెక్ చేసిన తర్వాతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎలాంటి డ్యామేజ్ ఉన్నా మేము జెన్యున్గా మీకు చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం డ్యామేజ్లో ఉన్న వెహికల్స్ అయితే మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి. చూడొచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. రియర్ సెక్షన్లోని ఇది కూడా ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు, డ్యామేజ్ లేదు, రస్ట్ కూడా ఎక్కడ లేదండి. ఒరిజినాలిటీ ఉంది. చూడొచ్చు జంక్షన్ కూడా చూడొచ్చు. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి ఇప్పుడు రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ పిల్లర్ కండిషన్ కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకైతే మేము ఖచ్చితంగా చెప్పగలమండి. ఈ వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సో మనకి మీరు కాన్ఫిడెంట్గా వెహికల్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ డోర్ కూడా మీకు మారలేదండి. మొత్తం ఈ డోర్ కూడా మీకు మారలేదు. అన్ని డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి. చూడొచ్చు రస్ట్ లేదు, ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు. డోర్ జంక్షన్ చూడొచ్చు. డోర్ బ్రాకెట్స్ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయండి, ఓపెన్ కాలేదు. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి డోర్ కండిషన్ కూడా పైన పిల్లర్ కండిషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. క్లియర్గా మీరు వీడియోలో అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. వెహికల్ అయితే వాష్ చేయలేదండి. వాష్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో డిక్కీ డోర్ కూడా ఓపెన్ చేసి డిక్కీ డోర్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. చూడొచ్చు క్లియర్గాని డిక్కీ డోర్ ఒరిజినల్ ఉందండి. చెప్తున్నాను కదండి, మీకు ఏ పార్ట్ కూడా మారలేదు. సో మీకైతే నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే మన ఛానల్లో వీడియో పెట్టినట్టు మొత్తం వెహికల్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. జెన్యున్గా మేమైతే కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నామండి. కస్టమర్ వెహికల్స్ ఉన్నాయి. అలాగే మన ఛానల్లో వెస్ట్ బెంగాల్ సంబంధించిన కార్స్ కూడా మనం పెడుతూ ఉన్నాం. స్టెఫిన్ టైర్ అయితే మాత్రం 50 to 60% ఉందండి. ఓవర్గా మీకు హోండా సిటీ వెహికల్కి అయితే బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుందని మీ అందరికీ తెలిసిన విషయమే. ఓవర్గా వెహికల్ అయితే మాత్రం నీట్ కండిషన్లో వాడినటువంటి వెహికల్ అండి. మీకు ఒరిజినల్ ఉంది. ఇంజిన్ కండిషన్ కూడా చాలా బాగుంది.
వెహికల్ సంబంధించి బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కండిషన్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచ్ లేదు, డ్యామేజ్ లేదు. చూడొచ్చు క్లియర్గా మీరు. అలాగే మీకు బానెట్ ఓపెన్ చేసాం కదండి, ఇక్కడ చూడొచ్చు బానెట్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి. ఎక్కడ స్క్రాచ్ లేదు, డ్యామేజ్ లేదు. అప్రాన్స్ కూడా రైట్ సైడ్ అప్రాన్ చూడొచ్చు, ఒరిజినాలిటీ ఉంది. ఎక్కడ పేస్టింగ్ మిస్ అవ్వలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూడొచ్చు, ఇది కూడా ఒరిజినల్ ఉందండి. బ్యాటరీ న్యూ కండిషన్ ఉంది. ఇంజిన్ సంబంధించి చాలా బాగుందండి కండిషన్ అయితే. మేమైతే చెక్ చేయడం జరిగింది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇంజెక్టర్ ప్రాబ్లం కానీ లేదంటే ఇంజిన్ సంబంధించి అదర్ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవండి. బ్యాక్ కంప్రెసర్ కూడా లేదు, ఒరిజినల్లో ఉంది. ఇంజిన్ అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఈ వెహికల్ సంబంధించి ఇంటీరియర్ కండిషన్ అయితే చూపిస్తానండి. చూడొచ్చు క్లియర్గాని ఇంటీరియర్ కండిషన్ అయితే చాలా బాగుందండి. ఈ వెహికల్కి పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ విండోస్ వస్తాయి. ఈ వెహికల్ సేఫ్టీ పరంగా మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే సేఫ్టీ పరంగా ఈ వెహికల్ అవైలబుల్గా ఉంటాయండి. అలాగే మీకు ఈ వెహికల్ సంబంధించి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా వస్తాయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు వెహికల్ కీలెస్ ఎంట్రీ ఉంటుందండి, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. వెహికల్ ఎంత తిరిగిందన్నది డిస్ప్లేలో మీకు ఇప్పుడు నేను చూపించడం జరుగుతుంది. 1,27,000 కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ అయితే మాత్రం. 1 lakh సర్వీస్ అయితే డన్ అయిందండి. చిల్డ్ ఏసీ వర్కింగ్లో ఉందండి. అలాగే మీకు రివర్స్ క్యామ్ ఉంటుంది, హజార్ లైట్స్ ఉంటాయండి. అలాగే మీకు వెహికల్ సంబంధించి మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. నెక్స్ట్ మీకు గేర్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి. చాలా స్మూత్గా గేర్స్ అయితే పడుతున్నాయండి. మీకు అందులో ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మేము చెక్ చేయడం జరిగింది. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. కస్టమర్ అయితే చాలా జాగ్రత్తగా ఈ వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. సీట్ కవర్స్ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయండి. ఇది సన్ రూఫ్ వేరియంట్, నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను దాని గురించి. చూడొచ్చు రియర్ సెక్షన్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంఫర్టబుల్ సీట్స్ అయితే ఉంటాయండి హోండా సిటీ వెహికల్కి, మీకు తెలిసిందే. హెడ్ రెస్ట్ కూడా చూడొచ్చండి. అలాగే మీకు రియర్ ఏసీ విండ్స్ కూడా మీకు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు రియర్ సెక్షన్లో కూడా ఏసీ కూడా చాలా ఫుల్ఫిల్గా వస్తుందండి. ఏసీ ప్రాబ్లం కూడా ఏం లేదు, ఒరిజినల్ ఉందండి వెహికల్ అయితే మాత్రం. లోపల ఇంటీరియర్ కండిషన్ అంతా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. కస్టమర్ చాలా జాగ్రత్తగా ఈ వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో మేము క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి. కస్టమర్ వెహికల్స్ మాత్రమే చూస్తున్నామండి. మ్యాక్సిమం చూడొచ్చు ఇంటీరియర్ కండిషన్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంది. వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, మీకు పక్కాగా మేమైతే చెప్పగలం. ఎందుకంటే మేము ఆల్రెడీ చెక్ చేసిన వెహికల్ ఇది. సో మీకైతే మేము కాన్ఫిడెంట్గా మేము చెప్పగలమండి. గుడ్ కండిషన్లో ఉంది. కస్టమర్ అయితే చాలా జాగ్రత్తగా జెన్యూన్గా యూజ్ చేయడం జరిగిందండి. క్లియర్గా మీకు వీడియోలో నేనైతే చూపించడం జరిగింది. చూడొచ్చు వెహికల్ సంబంధించి రికార్డ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదండి. కస్టమర్ పేరు మీద ఉంది. సో మీకు తంబ వేసి టోకెన్ రేట్ చేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు. వెహికల్ నెంబర్ కూడా చూడొచ్చు 0101 వచ్చిందండి. చూడడానికి చాలా బాగుంది నెంబర్ కూడా. అలాగే మీకు పార్ట్స్ కూడా ఎక్కడ మారలేదండి, ఒరిజినల్ ఉన్నాయి. సమయం లేకపోవడం వల్ల మేమైతే వెహికల్ వాష్ చేయలేదండి. వాష్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ మీకు సన్ రూఫ్ వర్కింగ్ కూడా నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. సో ఒకసారి మనం సన్ రూఫ్ కూడా ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలోని. చూడొచ్చు క్లియర్గాని సన్ రూఫ్ అయితే మంచి వర్కింగ్లో ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ వెహికల్ టాప్ ఎండ్ అండి. సో ఎవరైనా సరే సన్ రూఫ్ వేరియంట్ ఇష్టపడే వాళ్ళు ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. కస్టమర్ కేవలం ఈ వేరే వెహికల్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ అయితే సేల్కి పెట్టారండి. అదర్వైజ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. వెహికల్ సంబంధించి ఎలాంటి డ్యామేజ్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవండి. మీకు వెహికల్ కూడా వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది అనమాట. చూడొచ్చు ఓవరాల్గా వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉన్న కార్ ఇది. కస్టమర్ చాలా జెన్యూన్గా యూజ్ చేసినటువంటి కార్ అనమాట. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించి కస్టమర్ చెప్పే ప్రైస్ చూసినట్లయితే మనకి ఆయన ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసరికి 5,50,000 అండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు, మీకు స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. మీరు లొకేషన్కి వచ్చి కార్ చూసుకున్న తర్వాత ఫైనల్ ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చండి. బార్గెన్ అయితే ఉంది కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందు ఇలాంటి వెహికల్స్ అన్ని కూడా నేను మన ఛానల్లో వీడియోస్ రూపంలోనే తీసుకురావడం జరుగుతుంది. సో మీ సపోర్ట్ కావాలి, మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.